ఫ్రెండ్స్ ఈరోజు మీకు 2 వీడియోస్ చూపిస్తాను. ఫస్ట్ ఇది చూడండి. చూశారు కదా, ఇలాంటి లిరికల్ వీడియో చేయమని మన సబ్స్క్రైబర్ ఇదే వీడియో పంపించారు. సేమ్ ఇలాగే నేను చేసినా మీకు చూపిస్తాను. అంటే నేను చూపించిన మీకు ప్రాజెక్టే ఇచ్చాను. ఇంకో సాంగ్ తోటి చేసిన ఆ సాంగ్ చూడండి. చూస్తున్నారు కదా, ఇంతకు ముందుది ఇది, రెండులో ఏది నచ్చింది కామెంట్ చేయండి. నేను ఈ 2 ప్రాజెక్ట్ ఇస్తాను. మీరు ఫోటోతోటైనా వీడియోతోటైనా ట్రై చేసుకోవచ్చు. చాలా సింపుల్గా డెఫినెట్లీ రీచ్ వస్తుంది. ట్రై చేయండి. అంతకంటే ముందు ఒక లైక్ చేయండి. నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను, ఈజీగా చేసుకోండి. ఓకేనా? ఇప్పుడు ఎడిటింగ్ స్టార్ట్ చేద్దాం. ఫ్రెండ్స్, నేను ఈ వీడియో కింద అయితే డిస్క్రిప్షన్లో మీకు అయితే 2 ప్రాజెక్ట్ అయితే ఇచ్చాను. ఒకటి పూలమ్మే పిల్ల, ఇంకోటి ఏమే పిల్ల అనే సాంగ్ అయితే ఉంది. మీకు డెమోలో కూడా ఒక ఐటెం అనేది ఇచ్చాను. ఓకే, చాలా ఈజీగా చేసుకుంటారు. వీడియో క్లిప్ తోటి ట్రై చేయండి, చాలా బాగుంటుంది. కొంచెం కొత్తగా కూడా ఉంటుంది. కానీ మనం ఇంతకుముందు చాలా వీడియోస్లో చేసినాం మనం. ఓకే, ఇవి సాంగ్ వేరియస్ కాబట్టి చాలా బాగుంటుందని ఇన్నర్ ఫీలింగ్తో చెప్తున్నాను. ట్రెండింగ్లో కూడా రీచ్ వచ్చే అవకాశం ఉంటుంది. ట్రై చేయండి. ఓకేనా? ఇప్పుడు నేనైతే ఏమే పిల్ల అని ఒక సాంగ్ అయితే ఇచ్చాను. అందులో ఫొటోస్ కూడా ఏముండదు. ఇక్కడ పూలమ్మే పిల్ల దాంట్లో నేను ఫొటోస్ అయితే యాడ్ చేసిన. మీకు పెద్ద ఇబ్బంది పడకూడదు. మీరు దీన్ని వీడియోతోటే చేద్దామని అనుకోవద్దు, ఫోటోతోటి కూడా ట్రై చేసుకోవచ్చు. ఓకే, ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను పూలమ్మే పిల్ల అయితే ఓపెన్ చేస్తున్నాను. ఓపెన్ చేసిన తర్వాత దీనికి యానిమేషన్ కానీ అన్నీ ఉంటుంది. ఫోటోతో ట్రై చేయాలంటే చాలా సింపుల్. ఇది ఓన్లీ ఒక 5-6 ఫొటోస్ చేంజ్ చేసుకొని ఎక్స్పోర్ట్ చేసుకోవడమే ఉంటుంది. కొన్ని మెథడ్ అయితే చేంజ్ చేయాలి. అంటే మన డ్రెస్ కలర్ని బట్టి టెక్స్ట్ ఫాంట్ అయితే చేంజ్ చేయాలి. కొన్ని ఎఫెక్ట్ కూడా చెప్తాను. కలర్ గ్రేడింగ్ పెడితే ఇంకా సూపర్గా ఉంటుంది. విగ్నెట్ కానీ ఇలాంటివి యాడ్ చేస్తే ఇంకా సూపర్గా ఉంటుంది. నేను చూపిస్తాను. ఒకవేళ ఫోటో చేంజ్ చేద్దామంటే ఒక ఫోటో సెలెక్ట్ చేసి కలర్ అనే ఫీల్డ్లోకి వెళ్ళి మీరు ఏదైనా కావచ్చు, సంథింగ్ ఫోటో సెలెక్ట్ చేసుకోండి. ఓకే, ఎగ్జాంపుల్గా ఈ ఫోటో ఉంది, దీని అయితే చేంజ్ చేస్తున్నా. దీనికి మీరు అడ్జస్ట్మెంట్ చేద్దామని అనుకుంటే చేంజ్ చేసుకోవచ్చు. నేను ఇన్స్టాగ్రామ్ నుంచి డౌన్లోడ్ చేసుకున్న ఈ పిక్స్ మన సబ్స్క్రైబర్దే అనుకుంటే ఏమో నాకు తెలియదు. ఎగ్జాంపుల్గా ఈ ఫోటో అయితే సెలెక్ట్ చేస్తున్నాను. ఇలా కొంచెం అడ్జస్ట్మెంట్ చేస్తే బాగా సెట్ అవుతుంది. ఓకే, చాలా సూపర్గా అయితే ఉంటుంది. దీనికి మీరు ఫోటోగా ట్రై చేయండి, ఇంకా బాగుంటుందని ఫస్ట్ వీడియోగా చెప్పాను. చాలామంది దగ్గర వీడియోస్ ఇంట్రెస్ట్ ఉంటుంది కాబట్టి ఫోటో ట్రై చేయండి. ఓకే, డ్రెస్ కలర్ని బట్టి మాత్రమే టెక్స్ట్ అయితే యూజ్ చేయండి. ఇప్పుడు ఎగ్జాంపుల్గా ఈ బ్యాక్ సైడ్లో మనకు గ్రీన్ కలర్ ఉంది కాబట్టి టెక్స్ట్కి కూడా గ్రీన్ కలర్ పెట్టాను. ఇక్కడ మనకు కొంచెం ఎల్లో కలర్లో పెట్టాను. దీన్ని కూడా మీరు గ్రీన్ కలర్ పెట్టాలంటే పెట్టుకోవచ్చు, లేకపోతే ఎల్లో కలర్ కూడా చాలా అట్రాక్టివ్ అయితే ఉంది. డ్రెస్ కలర్ని బట్టి మాత్రమే పెట్టండి. డ్రెస్ కలర్తో పాటు బ్యాక్గ్రౌండ్ కూడా మ్యాచింగ్ అవ్వాలి. బ్యాక్గ్రౌండ్ మ్యాచింగ్ అయితే చాలు, డ్రెస్ కలర్ మ్యాచింగ్ కాకుండా నో ప్రాబ్లం. ఇక్కడ చూడండి చాలా బాగుంది. అంటే దానికి బ్యాక్గ్రౌండ్కి సింపుల్గా అయితే మ్యాచింగ్ అయిపోతే సెట్ అయిపోతుంది, పెద్ద ఇబ్బంది లేకుండా. ఓకేనా? ఇక్కడ చూడండి టెక్స్ట్ పై టెక్స్ట్ వస్తుంది. ఇక్కడ చూడండి, ఇది కొంచెం అడ్జస్ట్మెంట్ చేసుకుందా. దీనికి టెక్స్ట్ అయితే వేరేది పెడతాను. టూ ఫాంట్ అయితే యూజ్ చేయండి. ఒకటే ఉంటే కొంచెం ఆ ఫీల్ అనేది రాకపోవచ్చు కాబట్టి డబుల్ ఫాంట్ యూజ్ చేయండి. నేను ఆల్రెడీ ఫాంట్స్ అయితే డిస్క్రిప్షన్లో ఇచ్చాను. ఇది మనకు కావాల్సింది ఫస్ట్ లిరిక్స్. ఇప్పుడు మనకు ఇందులో ఫోటోతోటి ఉంటుంది, వీడియోతోటి కావాలంటే చేంజ్ చేసుకోవచ్చు. మీరు ఫోటో ఎందుకు పెట్టాలంటే మెంబర్షిప్ మీకు ప్రాబ్లం రాకుండా మీరు ఈజీగా ఇంపోర్ట్ చేసుకుంటారు. ఇక్కడ ఏమీ పిల్ల అనే సాంగ్ అయితే ఉంది. ఈ సాంగ్ అయితే నేను ఇందులో వీడియోస్ అయితే యూజ్ చేసిన. నేను ఇన్స్టాగ్రామ్ నుంచి కొన్ని డౌన్లోడ్ చేసుకున్న వీడియోస్ అనేది. ఒక్క నిమిషం. సారీ ఇది కాదు. ఓకే, ఈ వీడియో ఇప్పుడు మీరు మంచిగా అడ్జస్ట్మెంట్ కూడా చేసుకోవచ్చు. మీ ఇలా దీనికి సౌండ్ ఉంటుంది, మ్యూట్లో పెట్టేస్తాను. మీకు మీ ఎన్ని క్లిప్స్ అయితే ఉంటుందో బీట్ మార్క్ బట్టి క్లిప్స్ అయితే మీరైతే చేంజ్ చేసుకోవచ్చు. అందుకోసమే బీట్ మార్క్ అయితే పెట్టాను. ఇప్పుడే ఫస్ట్ ఈ క్లిప్స్ అయితే ఉంది, నేను లాంగ్ ప్రెస్ చేసి కిందికి తీసుకొస్తున్నా. ఓకే, చూడండి బాగా సెట్ అవుతుంది అని అనిపిస్తుంది. ఇప్పుడు అడ్జస్ట్మెంట్ చేసుకోవచ్చు. మనకు ఎక్కడైతే కావాలో అక్కడ పెట్టుకోవచ్చు. పెద్ద ఇది ఇబ్బంది అయితే ఏముండదు. దీనికి ఒక షాడో అనేది ఎక్కువ ఉంది కాబట్టి షాడో రిమూవ్ చేసుకోవచ్చు. ఇక్కడ గ్లో అని ఉంటుంది, దాన్ని రిమూవ్ చేసి కలర్ అయితే మీకు నచ్చిన కలర్ అయితే టెక్స్ట్కి చేంజ్ చేసుకోవచ్చు. దీనికి యానిమేషన్ పెద్ద ఇబ్బంది ఏమి ఉండదు. ఇప్పుడు ఎగ్జాంపుల్గా ఒక వీడియో సెలెక్ట్ చేసిన మూవ్ అండ్ డాన్స్లోకి వెళ్ళి ఇక్కడ ఈ థర్డ్ ఆప్షన్ ఉంది కదా, దాన్ని సెలెక్ట్ చేసి ఒక కీ ఫ్రేమ్ యాడ్ చేసుకోండి.
సెంటర్లో ఒక కీ ఫ్రేమ్ యాడ్ చేసుకోండి, ఎండింగ్లో ఇంకో కీ ఫ్రేమ్ యాడ్ చేసుకోండి. స్టార్టింగ్ కీ ఫ్రేమ్ దగ్గర వచ్చి జూమ్ చేద్దాం. ఇలా మనకు ఎంత కావాలో అంత జూమ్ చేసుకుందాం. ఓకే, జూమ్ చేస్తే ఇక్కడ ఆటోమేటిక్గా ఫాస్ట్గా వస్తుంది, ఫాస్ట్గా రాదు, స్లోగా వస్తుంది. ఇక్కడ మనకు కర్వ్ యాడ్ చేస్తే ఫాస్ట్గా వస్తుంది. చూడండి ఇలా వస్తుంది ఫాస్ట్గా. దాని తర్వాత మళ్ళీ వచ్చిన తర్వాత ఈ లాస్ట్ కీ ఫ్రేమ్ దగ్గర వచ్చి మళ్ళీ జూమ్ చేసుకోండి, ఎండింగ్లో జూమ్ అండ్ స్టార్టింగ్లో జూమ్. ఓకే, దీన్ని కూడా కరువులోకి వెళ్ళి ఈ రెండు కరువుని కిందికి తీసుకురండి. ఇక్కడైతే పైన తీసుకోండి, ఇక్కడైతే కింది తీసుకురండి. అయితే ఏమవుతుందంటే ఫస్ట్ ఇలా వస్తుంది, దాని తర్వాత స్లోగా మెల్లగా ఆటోమేటిక్గా మనకు పోతుంది. ఒక వీడియోకి యాడ్ చేస్తే ఫోటో అవ్వచ్చు, వీడియో అవ్వచ్చు, ఒకదానికి యాడ్ చేస్తే మిగతాది ఆటోమేటిక్గా సెట్ అయిపోతుంది. నేను చేసింది చూపిస్తాను మీకు ఇది. ఓకే, ఇక్కడ చూడండి, చూస్తున్నారు కదా, అన్నీ చాలా ఈజీగా ఉంటుంది. ఇది ఒకదాన్ని చేసుకుంటే ఫోటోతో ట్రై చేద్దామంటే ట్రై చేయండి. ఇంతే, ఈ వీడియోని ఎక్స్పోర్ట్ చేసుకోండి. ఏమైనా ప్రాబ్లం ఉంటే ఒకసారి కామెంట్ చేయండి. జై హింద్.